అసలు ఒక లక్ష్యమనేది ఒక మనిషి జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో తెలుసా? ఈరోజు మనం అలాంటి ఒక మహానుభావుడి కథనే చూడబోతున్నాం. ఆయన తన జీవితాన్నే ఒక కళ కోసం ధారపోశారు. ఈ కథ మొదలయ్యేది ఈ ఒక్క అంకెతో. జస్ట్ 2. ఓ 18 కుర్రాడి జేబులో ఉన్న మొత్తం ఆస్తి అది. కేవలం ₹2. ఒక్కసారి ఊహించుకోండి, వయస్సు 18. చదువు మధ్యలోనే ఆపేసి జేబులో ఉన్నవి ₹2. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణం మొదలుపెట్టాడు. అది నడుచుకుంటూ. వింటుంటేనే నమ్మశక్యంగా లేదు కదా? అవును, నాక్కూడా అదే అనిపించింది. అసలు అంత చిన్న వయసులో అంత కఠినమైన నిర్ణయం తీసుకోడానికి అతన్ని నడిపించిన శక్తి ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే మన ఈ కథ. సో, ఆ కుర్రాడి ప్రయాణం వెనుక ఉన్నది ఆ ₹2 మాత్రమే కాదు, దానికంటే చాలా పెద్దదైన ఒక కల ఉంది. ఇంతకీ ఏంటా కల? చూద్దాం. ఆ కుర్రాడి పేరే వేంపటి చిన్న సత్యంగారు. ఆయనది కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే ఓ చిన్న పల్లెటూరు. తన ఊరి పేరుతో పెనవేసుకుపోయిన ఆ కళారూపాన్ని ప్రపంచ పటంలో పెట్టాలన్నది ఆయన కల. ఆ బలమైన సంకల్పమే ఆయన్ని అంత పెద్ద సాహసానికి పూరికొల్పింది. అయితే కల కనడం తేలికేగాని దాన్ని నిజం చేసుకోవడం అస్సలు సులభం కాదు కదా. ఆయన ప్రాణంలా భావించిన ఆ కళకి, ఆయనకీ మధ్య ఎన్నో అడ్డంకులనడం కన్నా పెద్ద పెద్ద కొండలే అడ్డుగా నిల్చాయి. అసలు ఈ కూచిపూడి కళ గురించి చెప్పాలంటే, ఇది పుట్టింది కూడా అదే పేరున్న గ్రామంలోనే. చాలా కాలంపాటు ఈ నాట్యం కేవలం గుడి ప్రాంగణాల్లో, పండగలప్పుడు, ఉత్సవాలప్పుడు మాత్రమే ప్రదర్శించేవాళ్లు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకప్పుడు ఈ కూచిపూడి నాట్యాన్ని మగవాళ్లే చేసేవాళ్లు, ఆడవాళ్ల పాత్రలు కూడా వాళ్లే వేసేవాళ్లనమాట. కాని వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారిలాంటి గొప్ప గురువులు వచ్చాక ఈ సంప్రదాయాన్ని మార్చారు. మహిళల్ను కూడా ఈ కళలోకి ఆహ్వానించారు. ఇక సత్యంగారు ఈ రంగంలోకి అడుగుపెట్టే సమయానికి ఈ మార్పు అప్పుడప్పుడే మొదలవుతోంది. అయితే అంత గొప్ప కళను నేర్చుకోవాలన్న సత్యంగారి ఆశకు ఎదురైంది మాత్రం ఘోరమైన అవమానం. తన స్నేహితులందరి ముందు ఒక గురువు, మళ్ళీ కూచిపూడి నేర్చుకోవాలని చూడకు, నువ్వు దీనికి పనికిరావు అని ముఖంమీదే అనేశారు. ఆ మాటలు ఆయన గుండెలియో కత్తిలా దిగాయి. ఆ అవమానభారం ఒకవైపు, దానికి తోడు తండ్రి కూడా చనిపోవటం ఆయన్ని పూర్తిగా కుంగుదీసింది. తల్లి, 4 చెల్లెళ్ల బాధ్యత మొత్తమైన మీద పడింది. చూస్తే ఒకవైపు పేదరికం, మరోవైపు అవమానం. అయినా సరే ఆయన తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. మరి ఇన్ని కష్టాలను దాటుకుని ఆయన ఒక మహానుభావుడిగా ఎలా ఎదిగారు? ఆయన ప్రయాణమే మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ఆయన ప్రయాణాన్ని చూస్తే అంతా ఒక పద్ధతి ప్రకారం సాగింది. 1940లలో గొప్ప గురువుల దగ్గర విద్య నేర్చుకున్నారు. 1950ల నాటికి సినిమా రంగంలోకి అడుగుపెట్టి నృత్య దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తర్వాత 1963లో తన కలను సాకారం చేసుకుంటూ కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించారు. చూశారా, ప్రతి అడుగు తన లక్ష్యం వైపే. అప్పట్లో వచ్చిన నర్తనశాల, దేవదాసు లాంటి క్లాసిక్ సినిమాల్లో మనం చూసే అద్భుతమైన నృత్యాలున్నాయి కదా, వాటన్నింటికీ ప్రాణం పోసింది ఆయనే. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సినిమాల్లో ఎంత పేరు, ఎంత విజయం వచ్చినా ఆయన అసలు లక్ష్యం అది కాదు. తన ఊరి కళ, కూచిపూడిని ప్రపంచ వేదిక మీద నిలబెట్టాలి. అదే ఆయన తపన. ఇక్కడే చూడొచ్చు మనం, ఆ రోజు ₹2తో ప్రయాణం మొదలుపెట్టిన కుర్రాడు పట్టుదలతో, సాధనతో ఎలా ఒక మహానుభావుడిగా, ఒక గొప్ప గురువుగా ఎదిగారో. ఆయన ముఖంలో కనిపిస్తున్న ఆ తేజస్సే ఆయన సాధించిన విజయానికి సాక్ష్యం. ఆయన సృష్టించిన శ్రీకృష్ణ పారిజాతం, క్షీరసాగర మథనం లాంటి నృత్య నాటికలు కేవలం డాన్స్ డ్రామాలు కాదండి. అవి మన పురాణాల్ని, మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ ప్రదర్శనల వల్లే కూచిపూడి కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఇక ఆయన ప్రతిభకు ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. మన భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. అమెరికాలో మయామి నగరం ఏకంగా గోల్డెన్ కీ ఇచ్చి గౌరవించింది. అంతేకాదు, ఎన్నో యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. చెప్పాలంటే
పురస్కారాలే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఈ అవార్డులు, ఈ విజయాలన్నింటికంటే గొప్పదొకటుంది. అదేంటంటే ఆయన మన తరతరాలకు అందించిన వారసత్వం. ఒక్కసారి ఈ పేర్లు చూడండి. వైజయంతిమాల, హేమమాలిని, శోభానాయుడు, యామిని కృష్ణమూర్తి, ఇలా ఎందరో గొప్ప గొప్ప కళాకారులు ఆయన శిష్యులే. ఒక గురువుగా ఆయన తన జ్ఞానాన్ని వేల మందికి పంచి కూచిపూడి అనే దీపాన్ని ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా చేశారు. ఫైనల్గా ఆయన జీవితాంతం చేసిన కష్టానికి ఫలితం దక్కింది. ఒకప్పుడు కేవలం ఒక చిన్న ఊరికి పరిమితమైన కూచిపూడి కళ ఈరోజు భరతనాట్యం, కథక్ లాంటి గొప్ప శాస్త్రీయ నృత్యాలతో సమానంగా ప్రపంచ వేదికపై గౌరవాన్ని అందుకుంటోంది. ఆయన కళ నిజమైంది. అందుకే తన జీవితాన్ని మొత్తం ఒక కళ కోసం, ఒకే ఒక్క లక్ష్యం కోసం అంకితం చేసిన ఆయన్ని ఒక లక్ష్యంతో ఒక మహానుభావుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలోచించండి, కేవలం 2 రూపాయలతో మొదలైన ఒక ప్రయాణం ఒక కళకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి ఆయన జీవితం కంటే పెద్ద ఉదాహరణ మనకు దొరకదు.